మీరు చూసుకోవచ్చు, ఇదే ఆ కేవ్. సీతాపూర్ బీచ్లో న్యాచురల్గా ఏర్పడ్డ లైమ్ స్టోన్ కేవ్ ఇది. వావ్, ఎంత అద్భుతంగా ఉంది అసలు. ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మనం చేస్తామని అనుకోలేదు. ఇక్కడ సీతాపూర్ బీచ్లో సన్ రైజ్ క్యాప్చర్ చేద్దామని వచ్చా కదా, ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కలిసారు. ఇంకా దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు మా ఊరు వతలే, ఇవందరం కరీంనగర్ వాళ్ళం. దీనికి మొత్తం ఇదంతా మెటాలిక్ షేడ్లో ఉంది. దానికి మొత్తం సముద్రపుది ఏదో నాచు పట్టుకొని ఉంది. ఇట్లా దీన్ని ముట్టుకొని చూస్తే చాలా స్మూత్గా వెల్వెట్ లాగా ఉంది. వైపు దాటాలి మనం. సాయిగా మిల్ల ఎక్కేసాయి. ఓమ్మో, ఒక పాట్ లాంటిది ఒకటి ఏమంటారు దీనిలో ఒకటి తీద్దామని ట్రై చేస్తున్నాను, కానీ రావట్లేదు. బాయ్, నమస్తే. कुछ नहीं, ये लेके जा सकते? आपका मन वो पकड़ता है ना. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మార్నింగ్ 4:40 అవుతుంది. ఇప్పుడు నీల్ ఐలాండ్లో ఉన్న సీతాపూర్ బీచ్కి వెళ్ళబోతున్నాను సన్ రైజ్ని క్యాప్చర్ చేద్దామని చెప్పేసి. ఇక్కడైతే మీరు చూసినట్టయితే ఎవరు కనిపించట్లేదు, మొత్తం చీకటిగా ఉంది. కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతేనే మనం సన్ రైజ్ని క్యాప్చర్ చేయగలం. సడన్గా వచ్చేస్తుంది లైట్. నిన్న కూడా హ్యావ్లాక్లో అలానే అయింది. ఇదే మన ఈవీ స్కూటర్. రేంజ్ మనకు 75 చూపిస్తుంది. నేను 80 ఇచ్చాడు. జస్ట్ 5 కిలోమీటర్స్ తిరిగాం. ఇది చిన్న ఐలాండ్ నేను చెప్పాను కదా. ఎర్లీ మార్నింగ్ 4:40 కదా, మొత్తం చీకటిగానే ఉంది. ఓన్లీ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. వెళ్తున్నాం. అరౌండ్ ఇది నేనున్న హోటల్ దగ్గర నుంచి ఒక 6 కిలోమీటర్ చూపిస్తుంది. మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి సన్ రైజ్ క్యాప్చర్ చేయాలంటే ఈ మాత్రం కష్టపడాల్సి వస్తుంది. రోడ్ పైన వెళ్తున్నాం, ఓన్లీ స్ట్రీట్ లైట్సే ఉన్నాయి. ఎవరు కూడా జనాలు తిరగట్లేదు ఇక్కడ. మరి అటు వెళ్తే టూరిస్టులు ఉంటారేమో, కొంచెం భయంగానే ఉంది ఎవరు లేకపోవడంతో. మనకి తెలియదు కదా ఈ కొత్త ప్లేస్. బట్ అండమాన్లో చాలా ఫ్రెండ్లీగానే ఉన్నారు ప్రజలు. సో నో ఇష్యూ, ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గత 3 రోజుల నుంచి నేను అండమాన్, పోర్ట్ బ్లేర్, హ్యావ్లాక్, ఈ నీల్ ఐలాండ్లో తిరుగుతున్నాను కదా. సో ఈ ప్రజల గురించి కొంచెం ఐడియా ఉండడంతో నేను డేర్ చేసి మార్నింగే వెళ్ళిపోతున్నాను. ఎటువంటి ఇష్యూ ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ బ్యూటిఫుల్ సన్ రైజ్ ఉందో సీతాపూర్ బీచ్ దగ్గర, అది మీరు మార్వెలస్ అని చెప్పుకుంటారు. గూగుల్లో రివ్యూస్ కూడా ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు అందరూ లోకల్స్ కూడా భలే ఉంటుందని చెప్తున్నారు. సో అందువల్లనే మార్నింగ్ వెళ్ళేసి ఏదైతే ఏంది మార్నింగ్ కొంచెం స్లీప్ కూడా డిస్టర్బ్ అయినా సరే మార్నింగ్ వెళ్ళేసి రికార్డ్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నా. సీతాపూర్ బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడే సన్ రైజ్ పాయింట్ ఉంది. మనం క్లియర్గా క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయి సన్ రైజ్ క్యాప్చర్ చేద్దామని చెప్పి వచ్చాను. బట్ అప్పటి నుంచి ఒక 2 అవర్స్ అయితే ఉంది. దీనికి చాలా పేషెన్స్ ఉండాలి ఒక మనిషికి, ఇంతసేపు వెయిట్ చేసి తీయాలంటే. దాంతోపాటుగా ఈరోజు వెదర్ కొంచెం బాగాలేదు, విపరీతంగా క్లౌడ్స్ వస్తున్నాయి. సూర్యుడు బయటికి వెళ్ళేసరికి క్లౌడ్స్ వచ్చేస్తున్నాయి, మొత్తం కమ్మేస్తున్నాయి. సో ఆ రేస్ మాత్రం క్యాప్చర్ చేయగలం. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రౌండ్ సన్ను మాత్రం క్యాప్చర్ చేయలేకపోయినాం. ఇది మన బ్యాడ్ లక్ అనుకోవాలి.
సో ఇంకా అక్కడ నుంచి వచ్చేసి కొంచెం ముందటికి వెళ్తే న్యాచురల్గా తయారైన ఒక కేవ్ ఉందంట. ఇక్కడ లోకల్స్ కూడా చెప్పారు వెళ్ళమని చెప్పేసి. న్యాచురల్గా తయారైన కేవ్ ఉంది, ఒకసారి దాని కోసం విజిట్ చేయండి, చూడడానికి చాలా బాగుంటుందని చెప్పారు. ఇప్పుడే అటువైపు వెళ్తున్నాను, మీరు ఒకసారి చూడొచ్చు. సన్ వచ్చేసింది కానీ మేఘాలు ఎట్లా కమ్మేసారో ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ ఆల్మోస్ట్ 2.5 hours నుంచి నేను క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నా. టైమ్ స్లాబ్స్ పెట్టా, హైపర్ ల్యాబ్స్ పెట్టా, డిఫరెంట్ మల్టిపుల్ లొకేషన్ నుంచి మల్టిపుల్ యాంగిల్స్తో మార్చుతూ ఉన్నా. అయినా ఎక్కడి నుంచి కూడా అసలు సన్ రావట్లేదు. అంటే యాక్చువల్గా సన్ వచ్చేసాడు కానీ మీరు చూసుకుంటే మొత్తం క్లౌడ్స్ ఎలా మొత్తం కమ్మేసాయో. ఈ బీచ్ పేరు వచ్చేసి సీతాపూర్ బీచ్. ఈ బీచ్ నానుకొని కొంచెం ముందడికి వెళ్తే మనకు న్యాచురల్గా తయారైన కేవ్ ఉందని ఇక్కడ లోకల్స్ చెప్తున్నారు. ఆ కేవ్ దగ్గరికి వెళ్తున్నాను, చూడడానికి చాలా బాగుంటుంది. న్యాచురల్గా వాటర్ విపరీతంగా స్పీడ్తో వచ్చి కొట్టి కొన్నేళ్ల తర్వాత ఈ కేవ్ తయారైందనంట. లోకల్స్ కూడా చెప్పారు ఒకసారి విజిట్ చేయండి, సీతాపూర్ బీచ్ దగ్గరే ఉంటుంది, దాన్ని కూడా వెళ్ళి విజిట్ చేయండి అని చెప్పారు. చాలా అద్భుతంగా ఉంటుందంట. ఇప్పుడు అటువైపే వెళ్తున్నాను, చూడాలి ఒకసారి బీచ్ ఎంత, అది ఆ కేవ్ ఎలా ఉందనేది. ఇక్కడే సీతాపూర్ బీచ్లో సన్ రైజ్ క్యాప్చర్ చేద్దామని వచ్చా కదా, ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కలిసారు. ఇంకా దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళు మా ఊరు వతలే, అందరం కరీంనగర్ వాళ్ళం. ఏమైనా చెప్పగలుగుతారా మన వీడియోస్? యాల శ్రీనివాస్ రెడ్డి నా పేరు. నేను చాలా ఇక్కడికి వచ్చే ముందు కూడా చూస్తున్నాను, నేను మీ వీడియోస్ చాలా చూసినా. బాగున్నాయి, వర్త్ వాచింగ్ అంటే. సబ్స్క్రైబ్ చేసి యాక్చువల్లీ నేను తెలుగు ప్యాసింజర్ ఎందుకు పెట్టానంటే ఏదో నేను చేశాను నా ఛానల్ గ్రోత్ అవుతున్నా అలా ఏం లేదు, ఎవరైనా మనందరం తెలుగు వాళ్ళం ప్యాసింజర్ అవ్వాలని చెప్పేసి అంతే. చాలా బాగుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సాయి కుమార్. మిమ్మల్ని రాధానగర్ బీచ్ లో కూడా చూస్తున్నాయి. నేను అంటే మీరు అనుకోలేదు. రాధానగర్ బీచ్ లో జస్ట్ నిన్న కాకుండా మొన్న ఈవినింగ్ వచ్చాను. యాక్చువల్లీ నేను నా వైఫ్ ట్రావెల్ చేస్తూ ఉంటాం, తనకు కొంచెం రావడం ఇష్టం లేదు, నేను క్యాప్చర్ చేస్తే ముందర వెళ్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. వావ్, ఇదొక నాకు సన్ రైజ్ క్యాప్చర్ చేయడం, కేవ్ చూడడం కంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనకు మొదటిసారిగా మనకు సబ్స్క్రైబర్స్ కలిసారు. ఏ యూట్యూబర్కైనా మీరు యూట్యూబర్స్ ఉన్నా ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళు మా ఊరికి దగ్గర వాళ్ళే. యాక్చువల్గా నేను కరీంనగర్ నుంచి, వాళ్ళు కూడా మన కరీంనగర్ డిస్టిక్ వాళ్ళే. నాకు కొంచెం చాలా హ్యాపీగా ఉంది ఈ మూమెంట్. అక్కడ వైటిష్ కలర్లో కనిపిస్తుందా, మేబీ కెమెరాలో క్యాప్చర్ అవ్వట్లేదు అనుకుంటా. మీరు అక్కడ చూడొచ్చు, వైటిష్ కలర్లో కేవ్ ఉంది. సన్ రైజ్ పాయింట్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్తే ఒక 600 to 700 meters ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతుంది, అయినా సన్ కనిపించట్లేదు. విపరీతంగా క్లౌడ్స్ వచ్చేసి మొత్తం కమ్మేశాయి. ఇలా బీచ్ వైపు నడుస్తూ వస్తుంటే మళ్ళీ కొన్ని కోరల్స్ కానీ కోరల్స్ లాంటి కొన్ని స్టోన్స్ కనిపించాయి. వావ్, మీరు ఇక్కడ చూడొచ్చు, దీన్ని చాలా అద్భుతంగా ఉంది. కొంచెం కెమెరా దగ్గరలో పెడతా. ఒక హనీ కోమ్ లాంటి స్ట్రక్చర్ ఉంది దీని వెనుకాల. వావ్, ఇది చూడొచ్చు, హనీకోమ్ లాంటి ప్యాటర్న్స్ ఉన్నాయి, రౌండ్గా స్పైడర్ వెబ్ లాగా దాని మధ్యలో ఉన్నాయి. ఇంకా ఇలాంటి చిన్న కోరల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ బీచెస్ అన్ని సూపర్గా ఉన్నాయి, డిఫరెంట్ చాలా వేరియేషన్లో ఉన్న కోరల్స్ కనిపిస్తూ ఉన్నాయి బీచ్ అంటే తిరిగితే. మీరు కూడా వస్తే కొన్ని ఎక్స్ప్లోర్ చేసి ఇలాంటి కోరల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. చూడడానికి చాలా అందంగా ఉంటాయి, కానీ తీసుకుపోవడానికి ట్రై చేయకండి. ఈ కేవ్కి వెళ్ళే దారిలో ఎప్పుడో చెట్లు పడిపోయి ఉంటాయి, ఆ చెట్లు ఇట్లా పడిపోయి వాటర్కి తాకిడికి గురై మొత్తం నల్లగా మారిపోయినాయి, దానిపైన హోల్స్ లాగా ఏర్పడిపోయి. ఈ దారి మొత్తం చెట్లో నుంచి ఈ సీ దగ్గర నుంచి ఉంది. దానికి వెళ్ళడానికి ఒక చెట్టు ఉంది, చెట్టు పడిన కిందికి వెళ్ళి ఒక ఆర్చ్ లాగా వెళ్ళాలి. మనం కూడా దీని కింది నుంచి వంగి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓ అమ్మా,
మీరు ఇక్కడ చూడొచ్చు ఈ స్టోన్ కలర్ ఎలా ఉందో, మొత్తం ఆలివ్ గ్రీన్లో ఉంది ఈ స్టోన్ మొత్తం. నాకు తెలిసి ఇదే లైమ్ స్టోన్, ఇదంతా లైమ్ స్టోన్ అనుకుంటా. ఒకసారి అటువైపు చూద్దాం. ఈ స్టోన్ చూడండి, ఈ స్టోన్ వామ్మో ఇది ఎంత పెద్దగా ఉంది, మొత్తం ఆలివ్ గ్రీన్ కలర్లో ఉంది. నాకు తెలిసి ఇదంతా లైమ్ స్టోన్ అనుకుంటా. ఈ లైమ్ స్టోన్ వాటర్ తాకిడికి గురై ఇలా కేవ్స్ లాగా తయారవుతున్నాయి. ఇదే కేవ్ అనుకుంటా నాకు తెలిసి. ఈ సీ దగ్గర నుంచి వాటర్ మొత్తం వచ్చేసి కొన్ని రోజులుగా వాటర్ తాకిడి కంటిన్యూస్గా రావడం వల్ల ఇలా ఏర్పడుతున్నాయి. ఇదంతా నాకు తెలిసి లైమ్ స్టోన్ లాగానే ఉంది, మొత్తం బూడిదలాగా ఉంది మట్టి అంతా. మీరు ఇట్లా పైన చూడొచ్చు, అంతా వైటిష్ కలర్లో బూడిదలాగా ఉంది. వాటర్ కొట్టి వాటర్ ఇట్లా స్పీడ్గా వచ్చి కొట్టేస్తూ కంటిన్యూస్ ప్రాసెస్ వల్ల ఇలా కేవ్స్ లాగా ఏర్పడుతున్నాయి. నాకు తెలిసి అది ఇంకా వేరేలా ఉంది, నేను గూగుల్లో చూశాను. ఇది చిన్నపాటిది అనుకుంటా. ఇంకా కొంచెం మనం ముందడికి వెళ్ళాలి ఆ మెయిన్ కేవ్ చూడడానికి. ఇదంతా మొత్తం ఇక్కడ నుంచి అక్కడ ఆ చెట్టు దగ్గర నుంచి ఇది మొత్తం ఈ స్ట్రెచ్ మొత్తం లైమ్ స్టోన్ లాగానే ఉంది. మీరు చూడొచ్చు ఈ వాటర్ తాకిడికి గురై ఆ బండలు మొత్తం ఆలివ్ గ్రీన్లో వచ్చాయి. ఇక్కడ దీనికి ఆల్గీ కూడా మొలిచింది గ్రీన్ కలర్లో, చూడడానికి ఎవరో గ్రాఫిటీ వేసినట్టుగా ఉంది. కానీ ఈ స్టోన్స్ మాత్రం చాలా స్లిప్పరీగా ఉన్నాయి. మీరు ఒకవేళ ఇటువైపు వచ్చినప్పుడు ఇటువైపు వెళ్తే కొంచెం చూసి జాగ్రత్తగా నడవండి. వావ్, ఇక్కడ ఒక చెట్టు చూసుకోవచ్చు, దాని వేర్లు ఎంత బలంగా భూమిలోకి ఆరుకపోయి ఉంటాయో. ఒక్కసారిగా ఈ చెట్టు పడిపోయి వాటర్ తాకిడికి గురై మనకు ఎంత క్లియర్గా అనిపిస్తున్నాయి వాటి వేర్లు. ఇంకా ఇటు పక్కన మనం చూడొచ్చు ఇంకొక స్టోన్ ఉంది, లైమ్ స్టోన్. ఇంకొక స్టోన్ ఉంది ఆలివ్ గ్రీన్లో. దీనికి మొత్తం ఆల్గీ అంటే దీని పాకురు పట్టేసింది. చూడడానికి ఏదో మంచి గ్రాఫిటీ ఆర్ పెయింటింగ్ చేసినట్టుగా కనిపిస్తుంది. వావ్, సూపర్ ఉంది. ఇక్కడ మనం చిన్నపాటి ట్రెక్కే చేయాలనుకుంటా. ఇక్కడ ఈ చెట్టు దాటి ఇటువైపు రావడంతోనే ఒక బండకి అటువైపు దాటాలి మనం. మీరు చూడొచ్చు. వావ్, నేను ఇటువంటిది ఎప్పుడూ చూడలేదు. సాయిగా మిల్ల ఎక్కేసాయి, జారుతుంది, కొంచెం గట్టిగా పట్టుకొని ఎక్కడానికి ట్రై చేయాలి. ఓమ్మో, సాయిగా నువ్వు సాధించావు. దాన్ని ఎక్కడానికి కొంచెం భయపడుతుంది, చాలా స్లిప్పరీగా ఉంది. ఇది వచ్చేసావు. ఇక్కడ చాలా పెద్ద వృక్షాలు ఉన్నాయి. దాంతోపాటుగా నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, కొంచెం డిఫరెంట్ ఎగ్జోటిక్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి లక్ష్మణ్పుర బీచ్లో చూపించాను ఈవినింగ్ టైంలో. అవి పండుతో ఎలా ఉంటాయి అనేది. ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయి, అవి మనం ఒకసారి వాటిని తీసి చూద్దాం. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పచ్చిది, పండినాక ఇలా అవుతుంది. అసలు దీంట్లో నుంచి ఒక పాట్ లాంటిది ఒకటి ఏమంటారు, దీనిలో ఒకటి తీద్దామని ట్రై చేస్తున్నాను, కానీ రావట్లేదు. నేను ఇది ఓపెన్ చేస్తే మనకి లోపల సన్లా కనిపిస్తుంది ఎక్సోటిక్ ఫ్రూట్స్ది. నేను అది స్క్రీన్ మీద దీని ఫోటో డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తా వీడియోలో. నేను అలాంటిది యూట్యూబ్లో చాలాసార్లు చూశాను, ఎక్సోటిక్ ఫ్రూట్స్ అని చెప్పేసి కొందరు రివ్యూ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు చాలా ఫ్యాసినేటెడ్గా ఉంటాయని, ఇలాంటివి నిజంగా ఉంటాయని ఇప్పుడు నేను అది చూస్తున్నా. వండర్ఫుల్గా ఉంది. మొత్తానికి మనం చేరుకున్నాం ఈ న్యాచురల్గా ఏర్పడ్డ కేవ్కి. ఇలాంటివి మనకు అరుదుగా దొరుకుతూ ఉంటాయి. మనం వెళ్ళినప్పుడు ఇలాంటివి ఎప్పుడైనా కనిపించినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయడానికి ట్రై చేయండి. కంటిన్యూస్గా కొన్ని ఇయర్స్గా వాటర్ తాకిడికి స్టోన్స్ గురయ్యి ఇలా న్యాచురల్గా కేవ్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. మీరు చూడొచ్చు, ఆశ్చర్యపోతారు. మీరు చూసుకోవచ్చు, ఇదే ఆ కేవ్. సీతాపూర్ బీచ్లో న్యాచురల్గా ఏర్పడ్డ లైమ్ స్టోన్ కేవ్ ఇది. ఒకసారి మనం దాని లోపలికి వెళ్ళి చూద్దాం.
సాయిగా మొత్తానికి సాధించావు. మీరు ఖచ్చితంగా అండమాన్ విజిట్ చేయండి, నీల్ ఐలాండ్కి రండి. సీతాపూర్ బీచ్లో మార్నింగ్ టైంలో సన్ రైజ్ చూశాక ఈ కేవ్ని విజిట్ చేయండి. ఇలాంటివి చాలా అరుదుగా ఉంటుంటాయి కొన్ని వేరే వేరే కంట్రీస్లో, అది కూడా మన ఇండియాలో అండమాన్లో ఉంది. మన అదృష్టంగా భావించాలి. వచ్చి విజిట్ చేయండి, తప్పకుండా మీరు వచ్చి విజిట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అస్సలు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఎన్ని సంవత్సరాలు పడుతుందో కదా ఇలాంటిది ఒకటి ఏర్పడడానికి. ఇంకా మీరు అంత మధ్యలో చూసుకుంటే కరెక్ట్గా మధ్యలోకి చీలిక పడింది ఒకటి. నాకు తెలిసి నైట్ టైంలో ఇక్కడ వరకు వాటర్ వస్తాయి అనుకుంటా. ఈ మధ్యలో ఉన్న మౌంటైన్ కానీ ఈ మధ్యలో ఉన్న ఈ స్పేస్ కొంచెం మెత్తగా ఉంటుంది అనుకుంటా. ఈ వాటర్ తాకిడికి గురవుతున్న టైంకి ఇలా అయింది. లైమ్ స్టోన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కొంచెం బంకమట్టి లాగా ఉంది, లైమ్ స్టోన్ అంటున్నారు. ఇలాంటి మట్టి సిమెంట్ తయారీలో వాడతారు అనుకుంటా నేను. ఒకసారి మనం ఆ కేవ్లోకి వెళ్ళి చూద్దాం. ఇంత హైట్ ఉంది, అరౌండ్ ఇది ఒక 18 feet 20 feet దాకా ఉంటుంది. ఈ సీ నాకు తెలిసి నైట్ టైంలో కానీ కొన్ని అకేషన్స్లో ఇంత పై వరకు వచ్చేస్తుంది. ఆ సీ రావడం వల్లనే ఇదంతా తయారైంది అని మనం భావించవచ్చు. ఇంకా లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. లోపలికి వెళ్తే ఇంతవరకే ఉంది. మీరు చూసుకుంటే లోపలికి కూడా ఒక 20 feet ఉంది. ఇలా చూస్తున్నారు కదా, ఇలాంటి ఏది పడితే అది మీరు తీయడానికి ట్రై చేయకండి, మొత్తం పడిపోయే ఛాన్స్ ఉంటుంది మన పైన, అనవసరంగా గాయాల పాలు అవుతాం. ఒకసారి కేవ్ నుంచి బీచ్ వైపు చూడండి. వావ్, ఎంత అద్భుతంగా ఉంది. అసలు ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మనం చేస్తామని అనుకోలేదు. అసలు ఇది నీల్ ఐలాండ్కి వచ్చేప్పుడు ఇలాంటిది ఒకటి ఉంటుందని చెప్పేసి నేను చూడలేదు, వినలేదు. వచ్చాక సెర్చ్ చేస్తే మనకి ఇది దొరికింది. నాకు మాత్రం నేను ఇది వర్త్ అని చెప్తా. మనకు అండమాన్లో అంటే మన ఇండియాలో ఉన్న అండమాన్లోనే ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి. బ్యూటిఫుల్ బీచెస్తో పాటుగా ఇలాంటి కేవ్స్ న్యాచురల్గా ఏర్పడడం అనేది చాలా అరుదు. మనం ఎక్కడో ఫారెన్ ఏరియాస్కి వెళ్ళి చూస్తూ ఉంటాం. మన ఇండియాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఎప్పుడో ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి నేను అంటూ ఉంటా. నాకైతే ఈ కేవ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. ఇలాంటి కేవ్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అంటే న్యాచురల్గా ఏర్పడింది. బహుశా చాలా కేవ్స్ న్యాచురల్గా ఏర్పడి ఉంటాయి, కాకపోతే ఇది చూడడానికి కొంచెం వెరైటీగా ఉంది. ఇప్పుడు మనం వచ్చిన దారిలోనే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఈ మధ్యలో ఒక చిన్నపాటి క్లైంబింగ్ లాగా ఉంది, స్టోన్, దాని పైకి ఎక్కి రావాలి. అది కొంచెం స్లిప్పరీగా ఉంది. ఎంతైనా మెయిన్లాండ్ కన్నా ఐలాండ్ ఈజ్ ఐలాండ్. డిఫరెంట్ వాతావరణం ఇదంతా డిఫరెంట్గా ఉంది. ట్రాపికల్ రీజన్స్ కదా ఇవన్నీ. చెట్లు కూడా అంత ఏపుగా పెరిగిపోయి ఉంటాయి. నా వెనుక చూసుకోవచ్చు ఎంత లావుపాటి చెట్లు ఎప్పుడో పడిపోయి ఉంటాయి. సముద్ర తాకిడికి గురై అట్లా నల్లగా అయిపోయాయి. ఇంతకుముందు మనం వచ్చాం కదా, చిన్న బండలాగా ఎక్కి రావాలి, స్లిప్పరీగా ఉందని చెప్పి. కొంచెం భయంకరంగానే ఉంది. మొత్తం ఇట్లా చూసుకుంటే కంప్లీట్గా జారిపోతాం. కొంచెం కేర్ఫుల్గా దిగాలి. ఇది వాటర్ వస్తున్నాయి. లిటరల్గా ఇది కొంచెం భయంకరంగానే ఉంది. జంప్ చేద్దాం అనుకుంటున్నా, కానీ వాటర్ విపరీతంగా స్పోర్ట్స్తో వస్తున్నాయి. ఒకసారి జంప్ చేద్దాం. ఇదే అది. నాకు ఇది మాత్రం చాలా బాగా నచ్చింది. కంప్లీట్ అది ఒక మెటాలిక్ ఫీల్లో, ఒక మెటాలిక్ షేడ్లో ఉంది ఆ స్టోన్ పైన గ్రీన్ పాకురు పట్టేసింది. ఏదో మనం వాల్పేపర్స్లో చూస్తాం కదా, ఆ విధంగానే ఉంది. ఇటువైపు కూడా చూడొచ్చు సేమ్ ఎలా ఉందో. ఇదంతా అదే మొత్తం పాకురు పట్టేసి ఆ వెనక గ్రే మెటాలిక్ షేడ్లో ఈ మొత్తం ఏమంటారు, మొత్తం బ్రైట్ గ్రీన్ కలర్లో ఉంది. ఇక్కడ కూడా ఒక కేవ్ ఫామ్ అయింది ఈ నీళ్ళకు గురయ్యే. దీనికి మొత్తం ఇదంతా మెటాలిక్ షేడ్లో ఉంది. దానికి మొత్తం సముద్రపుది ఏదో నాచు పట్టుకొని ఉంది. ఇట్లా దీన్ని ముట్టుకొని చూస్తే చాలా స్మూత్గా వెల్వెట్ లాగా ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు.
నాకు ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది ఒకటి నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తానని చెప్పి. బీచ్కి మెయిన్గా మనం వచ్చింది సన్ రైజ్ కోసం. ఇంకా ఫుల్ క్లౌడ్స్ ఫామ్ అయి ఉన్నాయి, మీరు నా వెనక చూసుకోవచ్చు. ఇంతవరకు సన్ ఇంకా బయటకే రాలేదు ఆ క్లౌడ్స్ ఉండడం వల్ల. ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ను చూస్తూ ఉంటే మన ప్రకృతి ఎంత గొప్పదో అని చెప్పేసి అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైనా ప్రకృతికి రెస్పెక్ట్ ఇవ్వాలి. న్యాచురల్గా ఫామ్ అయిన వాటిని దేన్ని డిస్ట్రాయ్ చేయొద్దు. అవి అన్నీ బాగుంటేనే అన్ని లైఫ్స్ క్రియేచర్ భూమి మీద బాగుంటే మనం కూడా బాగుంటాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ని రకాల స్టోన్స్ ఉన్నాయో. దీంతో పాటుగా కొన్ని కోరల్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ప్రతి బండకి ప్రతి స్టోన్కి అన్ని హోల్సే ఉన్నాయి. ఈ సముద్ర తాకిడికి గురే ఇలా అయిపోతాయి అనుకుంటా. అదే ఇంతకుముందు చూసిన చిన్న కేవ్ ఒకటి. ఈ స్టోన్స్ మాత్రం భలే ఉన్నాయి, గ్రే మెటాలిక్ షేడ్లో. మార్నింగ్ సముద్రం అక్కడ వరకు ఉండే, ఇప్పుడు టైం 7:30 అవుతుంది. మొత్తం షోర్ వరకు వచ్చేసింది. ఇది ఇక్కడ చూడొచ్చు, ఈ చెట్టు ఎప్పుడో హాలో అయిపోయి ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ చెట్టుకు పెద్ద హోల్ ఉంది, ఆ లోపల మొత్తం హాలో లాగా ఉంది. దాని లోపలికి స్టోన్స్ వెళ్ళాయి. అంటే సముద్రం తాకిడి వల్ల వచ్చిన స్టోన్సా లేకపోతే ఎవరన్నా వేసి ఉంటారా అది మనకి తెలియదు. కానీ ఒకసారి మీరు చూడొచ్చు, ఇందులో సరిగ్గా కనిపించట్లేదు. మొత్తం దాంట్లో పెద్ద స్టోన్స్ వెళ్ళిపోయాయి దీనికి. ఇలా ముందడికి వస్తే ఇదొక మనకు దారిలో ఆర్చ్ లాగా ఉంది. చెట్లు పడిపోయి మనకు ఆర్చ్ లాగా వెల్కమ్ చెప్తున్నాయి. దీని నుంచి మనం అంగి అటు దాటిపోవాలి. అమ్మో చాలా కష్టంగా ఉన్నది ఇంత చిన్నగా అంగి పోవడం. అమ్మా దోలు తీరిపోతుంది. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది మ్యాంగ్రూవ్ ట్రీస్ లాగా ఉంది. దాని కింద ఇక్కడ కూడా మరికొన్ని రోజుల్లో కేవ్ లాంటిది ఏర్పడబోతుంది అనుకుంటా. ఇంకా మనం ఈ బీచ్కి వీడుకోలు చెప్పే సమయం వచ్చిందనుకుంటా. టైం అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు ఇక్కడ. ఇంకా మీరు చూసుకున్నట్టయితే సన్ ఇంకా రావట్లేదు. చూడండి రేస్ మాత్రం పడుతున్నాయి, వాటర్ మెల్లిమెల్లిగా బ్లూ కలర్లోకి మారిపోతున్నాయి. ఫుల్ క్లౌడ్స్ వచ్చేసి సన్ కనిపించట్లేదు. ఈరోజు మన బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. జనాలు ఇలాంటివన్నీ గాజు సీసాలు ఉంటాయి కదా, ఏదో డ్రింక్ లాంటివి తాగి పడేస్తున్నారు. ఇలాంటివి చేయకండి, ఎందుకంటే మనకు మెరైన్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఆల్చిప్పలు అంటారు కదా, షెల్స్ సూపర్గా ఉన్నాయి. ఇవన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవడం మన బాధ్యత. ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ చూసినట్టయితే మొత్తం అవే ఉన్నాయి. దీంట్లో ముత్యాలు అలాంటివి ఉంటాయి కదా, మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇవి మొత్తం చాలా ఉన్నాయి, కలెక్ట్ చేయొచ్చు. ఇలాంటివి కలెక్ట్ చేసి తీసుకెళ్తే మన ప్రాబ్లం ఉంటుందా లేదా అని చెప్పేసి లోకల్ని అడగండి. లేదంటుకొని వెళ్తే మనకి ఎయిర్పోర్ట్లో అక్కడ పట్టుబడితే మనకి ఫైన్ కానీ పనిష్మెంట్ ఇలాంటివి విధిస్తారు. ప్రకృతిని యూజ్ చేసుకొని ఇక్కడ ఎవరో ఏదో సంథింగ్ ఆకు తీసుకొని దాన్ని నున్నగా నూరారు. అది రోలు లాగా ఉంది, చిన్న బండ పైన రోల్ లాగా రౌండ్ ఉంది. ఏదో ఆకు తీసుకొని ఆకును మొత్తం నూరి ఆ పసరు తీశారు. మేబీ ఏదైనా మెడిసినల్ హబ్ అయి ఉంటుంది, మెడిసినల్ ప్లాంట్ అయి ఉంటుంది లోకల్స్కి ఇది. బాయ్ నమస్తే. कुछ नहीं, ये लेके जा सकते? आपका मन हाँ? वो पकड़ता है ना? नहीं इपड़े हाँ, कभी कभी लोग इधर से लेके जाते हैं बैग पे, वो पकड़ने के लिए मुश्किल हो जाता है ना, इसलिए आप लोकल है ना, एक बार पूछ के समझ ले. कोई बात नहीं, हम लोग तो मना नहीं करेंगे. हाँ आप नहीं, एयरपोर्ट में कुछ इश्यू है ना. हम लोग तो राजा है, हाँ किसी को पकड़ेगा, हाँ बॉडी गरम करके खाएगा खाना, हाँ तुम्हारा मन सफा करके वो लेने को देगा नहीं. ओके वो है डिस्काउंट बात. हाँ चलो थैंक यू. लेना चाहता हूँ. ये है आपका बात. हाँ సిగరెట్ मैं नहीं बोला. बाहर से आया होगा. అతను నా దగ్గర నేను బయట నుంచి వచ్చాను అని అనుకుంటున్నాడు. ఫారినర్స్ దగ్గర సిగరెట్స్ ఉంటాయి కదా, బీడీ సిగరెట్ అలాంటివి అడుగుతున్నాడు.
ఇలాంటివి తీసుకెళ్తే ప్రాబ్లం లేదా అని అడిగితే మేము లోకల్స్ మేమేమంటాం తీసుకెళ్ళండి, కానీ ఎయిర్పోర్ట్లో పట్టుకుంటే అది మీకు ఇష్యూ అవ్వచ్చు అని అంటున్నాడు. నేను జస్ట్ ఇవి చూపించడానికే కలెక్ట్ చేశాను, నేనేమి ఇలాంటివి తీసుకెళ్ళట్లేదు. మీరు కూడా గుర్తుపెట్టండి, నేను పదే చెప్తున్నా, ఇలాంటివి ఇష్యూస్ చాలా జరుగుతూ ఉంటాయి టూరిస్ట్లో, నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు. దొరకపోతే మనం ఏం చేయలేం, తీసుకెళ్ళచ్చు. దొరికితే రిపర్కషన్స్ ఎలా ఉంటాయనేది ఇంకా అది మీకే ఇచ్చిపెడుతున్నాను. మీరు మనం ఎప్పుడో సూర్య నమస్కారాలు అవి మర్చిపోయి ఉంటాం, కానీ వాళ్ళు ఫారెన్ నుంచి వచ్చారు. ఫారెన్ నుంచి వచ్చైనా కూడా ఈ సూర్య నమస్కారాల విలువ తెలుసుకొని వాటి ప్రాముఖ్యత తెలుసుకొని వెనక సూర్య నమస్కారాలు చేస్తున్నారు. రికార్డ్ చేస్తే వాళ్ళు ఒప్పుకోలేదు, సో వెనక నుంచి తీస్తున్నాను జనరల్గా. Come. మొత్తానికి మళ్ళీ హోటల్కి వచ్చేసాను. నాకు సీతాపూర్ బీచ్ అండ్ ఆ కేవ్ అయితే విపరీతంగా నచ్చేసింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.